హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ్ బోయిన మార్కెట్ లెన్స్. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే, మీరు నా పాస్ట్ వీడియోస్ చూసుంటే మనం టారిఫ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మార్చ్ 7th చైనా అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే 100% టారిఫ్ ఆన్ కెనడియన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. సో దీన్ని అనాలిసిస్ చేసే ముందు 2024లో ఏం జరిగిందో చూసుకుందాం. అక్టోబర్ 2024లో కెనడా చైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అండ్ స్టీల్ మీద 100% టారిఫ్ వేయడం అయితే జరిగింది. ఇది ఎందుకంటే ఆబ్వియస్లీ చైనాలో తయారయ్యే ప్రోడక్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చైనా గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్స్కి ఇచ్చే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వలన. బట్ ఇది మాత్రం కెనడా మ్యానుఫ్యాక్చర్స్కి ఫేవరబుల్ కాదు. సో కెనడా మ్యానుఫ్యాక్చర్స్ కోసం ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకొని 100% టారిఫ్ అయితే వేయడం జరిగింది. బట్ అప్పుడు సైలెంట్గా ఉన్న చైనా సడన్గా అంటే నిన్న 100% టారిఫ్ అనేది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ మీద అనౌన్స్ చేసింది. సో ఇది ఎందుకు డీప్గా ఆలోచిస్తే రీసెంట్గా యుఎస్ అనేది కెనడా, చైనా, మెక్సికో మీద టారిఫ్స్ వేసింది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే రివర్స్గా అంటే కౌంటర్ పార్టీగా ఈ 3 కంట్రీస్ యుఎస్ మీద అయితే టారిఫ్స్ అనౌన్స్ చేశారో ఒక ట్రేడ్ అగ్రిమెంట్కి రావడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ యుఎస్, కెనడా, మెక్సికో ఈ 3 కంట్రీస్ ఎప్పుడైతే కొంచెం ఫేవరబుల్గా ఉంటాయో చైనాకి అయితే ఒక ఫియర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫియర్ ఏంటంటే ఇన్ కేస్ యుఎస్ కానీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి కెనడా, మెక్సికోకి వెళ్తే ఖచ్చితంగా చైనాని తొక్కేయాలనే చూస్తారు. సో అది జరగక ముందే చైనా కూడా ముందుగానే టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. సో దీనివలన ఉపయోగం ఏంటి? ఇన్ కేస్ మీరు ఏదైనా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒకటి ఆలోచించండి, ఏ కంపెనీ కూడా తను మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ వాళ్ళ కంట్రీ కోసమైనా మ్యానుఫ్యాక్చర్ చేయదు, డిఫరెంట్ కంట్రీస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మీరు ఏ కంపెనీ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకసారి చూడండి, ఆ కంపెనీ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ లీగల్ ఆబ్లిగేషన్స్ ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఏదైనా థ్రెట్ అని మీకు అనిపిస్తే ఆ కంపెనీ స్టాక్స్ అనేది కొంచెం మినిమైజ్ చేసుకోండి. ఆ వీడియోస్లో నేను ఎప్పుడు ఈ స్టాక్ తీసుకోండి, ఆ స్టాక్ తీసుకోండి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, యూఎస్లో ఇన్వెస్ట్ చేయండి నేను ఎప్పుడు చెప్పను. బట్ నా ఎనాలిసిస్ మాత్రమే మీకు చెప్తా. అంటే ఇన్ కేస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటే ఆ డెసిషన్స్ వలన ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అండ్ ఇండియన్ కంపెనీస్కి ఎంత ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సో అంత మాత్రమే చెప్తా. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించిందే. మార్కెట్స్ మంచిగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇలాంటి డెసిషన్స్ వలన మార్కెట్ ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం.